అవనిగడ్డ సభలో కూడా చెప్పాను. స్వాతంత్రోద్యమ సమయంలో ఒంటి మీద నగలు ఒలిచి ఇచ్చేసేవారు. మోతీలాల్ నెహ్రూ లాంటి వాడు తన ఆనంద్ భవన్ లాంటిది స్వాతంత్ర ఉద్యమాలకు ఇచ్చేసాడు. ఒక ముస్లిం బిజినెస్ మ్యాన్ ఉన్నాడు గుజరాత్లో. ఆయన నేతాజీ ఆజాద్ హింద్ ఫౌండేషన్కి చాలా బలమైన నిధులు ఇచ్చేసాడు. ఆయన పేరు మర్చిపోయాను. అంటే ఎప్పుడు కూడా సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు వాళ్ళ డబ్బుని ప్రజాస్వామ్య పరిరక్షణకు, సామాజిక పరిరక్షణ పెట్టి దేశ పరిరక్షణకు పెట్టారు. అది వాళ్ళందరి స్ఫూర్తి. నాకేమనిపిస్తుంటే ఒకసారి వీళ్ళందరూ అంటే నాకు ఎక్కడ విసుగు వస్తుంటే ఇన్ని వేల కోట్లు సంపాదించేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు 1000 కోట్లతోటి? దిస్ ఇస్ నథింగ్ బట్ పేపర్. అది రాటన్ అయిపోద్ది పేపరు. నువ్వు సంచుల్లో పెడితే ముక్కు కంపు కొట్టేస్తుంది. సో నాకు అర్థం కాదు ఆ డబ్బు పిచ్చి ఏంటనేది. నాకేంటంటే మేబీ 2 భావాలతో పెరిగాను నేను చిన్నప్పుడు. ఒకటి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి ఎప్పుడు మా ఇంట్లో ఏం చెప్పారు, పాడు డబ్బు అలాంటివి చేయకూడదు మనం. మా నాన్నగారు చెప్పారు. నేను అడిగేవాడిని, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మన తోటి నీతో పనిచేసే తోటి మనకి ఎందుకు లేదు అని అడిగాను. మన కారు ఎందుకు లేదని అడిగాను. ఇది నేను ఎప్పుడు చెప్పేది, నేను మా అన్నగారు యాక్టర్ అయ్యి ఖైదీ తర్వాత చెప్తున్నాను. ఓకే ఓకే. అంటే అది ఆ బాబు డబ్బు మనకు మంచిది కాదు, మనకు వద్దాలని డబ్బు. ఓకే. సో నేను ఖచ్చితంగా మా ఫాదర్ ఒక ఉమ్మడి పార్టీలో కమ్యూనిస్ట్ సభ్యుడు, తర్వాత ఆయన సోషలిస్ట్ భావాలతో మమ్మల్ని పెంచాడు. మాకు అలాగే పెరిగాం. దాంతోడు భక్తి భావం ఒకటి చాలా ఎక్కువ మాకు. అంటే మాకు ఆ డబ్బు మంచిది కాదు, లేదంటే అలాంటి చేయొద్దు. సో అది ఏమైపోయింది, నాకు ఎక్కువైపోయి నాకేమనిపిస్తుంది, నాకు డబ్బు ఒకసారి అర్థం కాదు. నాకు రాంగ్ చెప్పాలని డబ్బు అంటే నాకు అంత ఇస్తే కానీ కౌలు రైతులకి ఏమన్నారంటే ముందు 10,000 ఇస్తే సరిపోద్ది, 10,000 మనం అంత ఇవ్వగలంటే నాకు సరిపోలేదు. ఓకే. అంటే ఎందుకు సరిపోలేదు మీరు నన్ను అడిగితే అది నా వ్యక్తిత్వం. అంటే ఎక్కువ తక్కువ అని కాదు, ఇంకో 10 లక్షలు ఇవ్వచ్చు నాకు తెలియదు. నాకేమనిపించింది, నేను లక్షిస్తే కానీ నాకు సంతోషం రాలేదు నాకు రైతు. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్. సో నాకు డబ్బు మీద అవసరాన్ని గుర్తించాను కానీ దాని మీద నాకు అటాచ్మెంట్ లేదు.